హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ రవ్వతోటి నేను కేక్ చేస్తున్నా. అది నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇంట్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఏది కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దాం కేక్ చేయడం. దీంట్లో ఎగ్ లేదు, ఓన్లీ బెల్లం రవ్వతోటి ఇంకా కొద్దిగా పెరుగుతోటి చేస్తున్నా. ఇంకా ఫస్ట్ నేను ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నా. అది కొద్దిగా బరకగా పట్టేసేసుకున్నా. మిక్సీ చూడండి, బరకగా పట్టుకోవాలి, చాలా కూడా స్మూత్గా పట్టొద్దు. తర్వాత ఒక గిన్నెలో వేసేసుకున్న. అందులోనే ఏ కప్పుతో నేను రవ్వ తీసుకున్నా అదే కప్పుతోటి క్వాంటిటీ ఒక బెల్లం, తురిమిన బెల్లం తీసుకున్నా. అది కూడా కొద్దిగా మిక్సీ పట్టి దాంట్లో ఒక హాఫ్ గ్లాసు ఆయిల్ వేసుకున్నా. అది రిఫైండ్ అన్ని వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ అన్ని వేసుకోవచ్చు, ఏదన్నీ వేసుకోవచ్చు. అది వేసుకొని నేనైతే మిక్సీ పట్టిన. ఇంకా మంచిగా ఫ్రెష్ పెరుగు ఒక కప్పు వేసేసుకోవాలి. దాంట్లో మనము మిక్సీ పట్టిన బెల్లము ఆయిల్ది అది కూడా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్లెస్ లేదు, ప్యూర్ వెజిటేరియన్ కేక్ చాలా బాగుంటుంది. బెల్లంతో చేస్తున్నాం కదా, చాలా హెల్త్కి కూడా మంచిది. ఇంకా వెనీలా ఎసెన్స్ వేసేసిన నేను. ఇంకా దాంట్లో అవన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా మనం మిక్సీ పట్టిన రవ్వ వేసేసుకుంటా. నేనైతే విస్కర్ తోటి అయితే కలిపేసేసుకుంటున్నా, ఉండలు కట్టకుండా స్మూత్గా కలిపేసుకుంటున్నా. దాంట్లో ఒక 2 స్పూన్స్ మైదా పిండి లేకపోతే గోధుమ పిండి, నేనైతే మైదా వేసుకున్నా, ఏదన్నా వేసుకోవచ్చు. వేసుకొని అది కూడా కలిపేసేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మనము కేక్ని మన దగ్గర ఓవెన్ లేదు కదా, ఇంకా ఏం చేసినా ఒక గిన్నెనైతే పెట్టేసేసుకున్నా. ఆ గిన్నె వేడవుతుంది. అప్పటిదాకా నేను 2 స్పూన్స్ బేకింగ్ పౌడరు, 1 స్పూను బేకింగ్ సోడా వేసుకున్నా. ఇంకా ఇవేంటి చాకో చిప్స్ వేసుకున్నా, కొద్ది పాలు వేసుకున్న, కాజు బాదం కూడా వేసుకొని అన్నీ కలిపేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈజీ వేలా చేస్తున్నా. మనకు కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పాలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా నేను ఒక లోతు గిన్నె తీసుకున్న మందం దిగి దాంట్లో కొద్ది నెయ్యి రాసేసుకొని పిండితో మొత్తం దాన్ని అయితే అప్లై చేసేసుకుంటున్నాను, ఎందుకంటే కింద మాడొద్దని. ఇంకా అదంతా చేసేసుకొని నేను రెడీగా పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మన బ్యాటర్ని దాంట్లో వేసేసుకుంటున్నాం. చూడండి, మొత్తం వేసేసి దానిపైన మనము కాజు బాదం డ్రై ఫ్రూట్స్ ఇంకా చాకో చిప్స్ కూడా వేసేసుకుంటున్నా. చాలా ఎక్సలెంట్ అయితే. బెల్లం అయితే మనకు హెల్తీ చాలా. బెల్లంతో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు చేయాలి. ఎగ్ కూడా లేదు. ఇంకా గిన్నెనైతే చాలా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. నేనైతే దాని లోపలనైతే పెట్టేస్తున్నా. లో ఫ్లేమ్లో పెట్టాలి. ఎగ్దమ్ లో ఫ్లేమ్లో పెట్టి 30-35 మినిట్స్ కుక్ చేసుకోవాలి కేక్ని. చూడండి, 35 మినిట్స్ తర్వాత నేను కొద్దిగా నైఫ్ తోటి ఇట్లా లోపలికి గుచ్చి చూస్తే నాకైతే ఏం తడిగా లేదు. ఇంకా నేను మొత్తానికి చల్లారినాక దాన్ని అయితే బయటికి తీద్దామని ఆ గిన్నెల నుండి ఒక ప్లేట్కి పెట్టి బయటికి తీయాలనుకుంటున్నాను. చూడండి, బయటికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే మీరు కూడా చేసుకోండి ఇంట్లో. ఇప్పుడు సమ్మరే కదా, పిల్లలకి చేసి ఇవ్వండి ఇలాంటివి. చూడండి, కొద్దిగా అయితే నాదైతే మాడింది, ఎందుకంటే నేను కొద్దిగా టైం లేట్ అయిపోయింది. మీరైతే మాడకుండా చెయ్యండి. నేనైతే ఓపెన్గా చెప్పేస్తున్నా. ఇంకా టేస్ట్ పరంగానైతే సూపర్ అయింది. చూడండి, చాలా ఎంత స్వీట్గా ఉంది, ఎంత ముద్దుగా ఉంది, క్యూట్గా ఉంది. ఇంకా నేనైతే కట్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. స్క్వేర్ టైప్లా కట్ చేసిన. చూడండి ఎంత బాగుంది, ట్రయాంగిల్ టైప్లా. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాకో చిప్స్ మధ్యలో ఉన్నాయి, లోపల స్మూత్గా స్పాంజీ ఉంది. మా హస్బెండ్కి అయితే టేస్ట్ చేయమంటున్నా. ఇంకా ఆయనైతే నేను ఏ వంట చేసినా సూపర్ అంటాడు. నిజంగా ఫ్రెండ్స్ సూపర్.